మీరు చెల్లించే టాక్స్ నిజంగా ఎక్కడికి వెళుతుందో మీకు తెలుసా? మీ జీతం నుంచి కట్టయిన డబ్బు దేశాన్ని నడిపిస్తుందా? లేక వృధా అవుతుందా? ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు సంపాదిస్తుంది, ఖర్చు చేస్తుంది. ఈ డబ్బుతోనే దేశం నడుస్తుంది. ఉదాహరణకు రోడ్స్, హాస్పిటల్స్, ఆర్మీ, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. మీరు చెల్లించే ప్రతి రూపాయి మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి, దేశ అభివృద్ధికి ఇంధనం. కానీ మిస్‌యూజ్ అయితే కూడా నష్టం. ప్రభుత్వం ఎలా డబ్బు సంపాదిస్తుంది? వ్యక్తులు సంపాదించే జీతం లేదా వ్యాపార ఆదాయంపై ప్రభుత్వం ఆదాయ పన్ను వసూలు చేస్తుంది. ఎక్కువ సంపాదించే వారు ఎక్కువ పన్ను చెల్లిస్తారు. ఈ డబ్బుతో ప్రభుత్వం రహదారులు, ఆస్పత్రులు, విద్య వంటి సేవలను అందిస్తూ దేశ అభివృద్ధికి ఉపయోగిస్తుంది. కంపెనీలు తన తమ లాభాలపై ప్రభుత్వం కార్పొరేట్ పన్ను చెల్లిస్తాయి. పెద్ద సంస్థలు ఎక్కువగా చెల్లిస్తాయి. ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం దేశ అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజా సేవలకు ఉపయోగపడుతుంది. ప్రతి వస్తువు లేదా సేవ కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ వసూలు అవుతుంది. ఇది కేంద్రం మరియు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయం. ఈ పన్ను వల్ల ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునేటప్పుడు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేస్తుంది. ఇది దేశీయ పరిశ్రమలను రక్షించడంలో సహాయపడుతుంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను వేస్తుంది. ఇది ప్రభుత్వానికి పెద్ద ఆదాయం అందిస్తుంది. కానీ ప్రజల ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇళ్లపై, భూములపై స్థానిక సంస్థలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తాయి. ఈ డబ్బుతో నీటి సరఫరా, రహదారులు వంటి సేవలు అందిస్తారు. వాహనం కొనుగోలు సమయంలో రోడ్డు పన్ను చెల్లించాలి. ఇది రోడ్డు నిర్మించడానికి మరియు నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఇల్లు లేదా భూమి కొనుగోలు సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అందిస్తుంది. ప్రభుత్వ సంస్థలు లాభాలు పొందితే వాటిలో కొంత భాగాన్ని డివిడెండ్‌గా ప్రభుత్వానికి ఇస్తాయి. ఇది ఆద్ ఇది ఆదాయపు ఆదాయపు ఆదాయం. రైల్వేలు, ఆయిల్ కంపెనీలు వంటి ప్రభుత్వ సంస్థల లాభాలు నేరుగా ప్రభుత్వానికి వస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్, వ్యాపార అనుమతులు వంటి వాటిని ప్రభుత్వం ఫీజులు వసూలు చేస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘన లేదా చట్టం ఉల్లంఘించినప్పుడు జరిమానాలు వసూలు చేస్తారు. ఇది ఆదాయం కూడా అవుతుంది. టెలికాం కంపెనీలు నెట్వర్క్ కోసం స్పెక్ట్రమ్ కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వం వేలం ద్వారా భారీ ఆదాయం పొందుతుంది. ఖనిజాలు తవ్వడానికి కంపెనీలకు ప్రభుత్వం హక్కులు ఇస్తుంది. వాటి ద్వారా రాయల్టీలు వస్తాయి. ప్రభుత్వం అవసరమైనప్పుడు బాండ్లు జారీ చేసి ప్రజల నుండి డబ్బు అప్పుగా తీసుకుంటుంది. ప్రభుత్వం ఎలా డబ్బు ఖర్చు చేస్తుంది? రోడ్డు, బ్రిడ్జిలు నిర్మించడానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుంది. ఇది ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది దేశ భద్రతకు అవసరం. టీచర్లు, పోలీస్ అధికారులు వంటి ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. ఎరువులు, ఆహారం వంటి వాటిపై సబ్సిడీలు ఇస్తుంది. ఇది ప్రజలకు సహాయం చేస్తుంది. పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఇది విద్యాభివృద్ధికి అవసరం.
ఆస్పత్రులు, మందులు, టీకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పేదలకు ఇల్లు, ఆహారం, పింఛన్ వంటి పథకాలు అమలు చేస్తుంది. పెన్షన్ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లించాలి. గ్రామాల్లో రోడ్డు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తుంది. స్మార్ట్ సిటీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది. వర్షాలు, వరదలు వంటి విపత్తుల్లో ప్రభుత్వం సహాయం అందిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలకు నిధులు ఇస్తుంది. రైల్వేలు, బస్సులు కోసం ఖర్చు చేస్తుంది. ఇతర దేశాలతో సంబంధాలు, సహాయం కోసం ఖర్చు చేస్తుంది. మీరు చెల్లించే ట్యాక్స్ ఒక పిల్లవాడికి విద్యగా మారొచ్చు. ఒక రైతుకు జీవనాధారంగా మారొచ్చు. లేదా అవినీతి వల్ల ఎక్కడికో అవ్వవచ్చు. ప్రభుత్వం డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంటేనే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది. మీరు ట్యాక్స్ చెల్లించే వ్యక్తి అయితే మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడం మీ హక్కు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి.